నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఏపీకి నష్టం. మాజీ సీఎంపై నిమ్మల ధ్వజం. శ్రేణులకు యనమల సుతిమెత్తని హెచ్చరికలు. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని సంకేతాలు. అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో మోదీ పాలన. బీజేపీపై దుష్ప్రచారంపై పురంధేశ్వరి మండిపాటు. అనకాపల్లి జిల్లాలో ముస్లింల శాంతి ర్యాలీ. వక్ఫ్ సవరణ చట్టంపై పునరాలోచనకు డిమాండ్. లాలూచి రాజకీయాలకు స్వస్తి పలకండి. నిర్ణయాలు ఒకే ద్వారం నుండే వెలువడతాయి. అక్కడ కుదరకపోతే ఇక్కడ అని ఆలోచన చేస్తే నష్టపోయేది మీరే. తస్మాత్ జాగ్రత్త. డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తే తోక కత్తిరిస్తా. పార్టీ శ్రేణులకు నిర్దిష్ట సంకేతాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. తనకు మాదిరిగానే యనమల దివ్య 40 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించాలని తానే తుని నియోజకవర్గాన్ని నడిపిస్తున్న యనమల రామకృష్ణుడు పార్టీ యంత్రాంగం ఆదిశగా నడుచుకోవాలన్న యనమల సుత్తిమెతని హెచ్చరికలతో యనమల చురకలంటించారు. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అని తనకు తెలుసని, గ్రూపులు కట్టినా ప్రోత్సహించి పార్టీకి నష్టం వాటిల్లితే ఉపేక్షించలేదని, పార్టీ లైన్ దాటి తోక కత్తిరిస్తామని ఆయన పదే పదే హెచ్చరించారు. నియోజకవర్గ పెద్దలు మన యనమల రామకృష్ణుడి గారు మనందరి అభిమాన నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పెద్దలు అశోక్ బాబు గారు ఈరోజు ప్రధానంగా మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన మొన్నే మనం మళ్ళీ రేపు మే 28న మహానాడు ఆయన మళ్ళీ దినోత్సవం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మనం మన రెండో నాయకుడు అంటే పార్టీ మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, నాయకుడి మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, పార్టీ వర్క్ చేయాలి, పార్టీకి అన్ని విధాలు కష్టపడాలి. ఇవన్నీ చేస్తే మీ రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరు చేసే కష్టం మీదే ఉంటుంది మీకు రిజల్ట్. అంతేనా మన మేధాంతాలు కూడా ఏం చెప్తున్నా, మనం చేసే కృషి మీద ఫలితం ఆధారం ఉంటుంది. మనం ఏ కృషి చేయకుండా అడ్డదాన్ని మెట్లెక్కేద్దామంటే ఎక్కడే రావాలి, ఎక్కడెక్కడ చోట పడిపోతారు, దాంట్లో అనుమానం లేదు. అందుచేత మీరు అందరూ కూడా ఏంటంటే కొంతమంది నేర్చుకున్నారు, ఇక్కడ కాకపోతే ఆ గదిలోకి వెళ్ళడం, ఆ గదిలో అటువంటి పంపిణీ సాధన ఎటువంటి అటువంటి సాధ్యాలు ముందు కట్టి పడేస్తాను మొత్తం ఉంటుంది. ఎవరు అది ఏంటంటే మా ఐడియా ఒకటే, మీ ఐడియానా నా ఐడియాలో ఒకటే. 40 సంవత్సరాలు కార్పొరేటర్లో కేవీ గారు అన్ని ఎలక్షన్లో గెలవాలి. గెలవటానికి ఎవరైతే తీసుకొస్తారో ఇక్కడ గురించి మీరేమో ఆలోచన పెట్టాలి. ఇక్కడ ఆడుకోవాలి, ఎన్నిసార్లు పోలీసులు ఆడుకోవచ్చు, ఆ గ్రంథానికి నాకుంది. అంతేకాక దాని గురించి కాదు, మీరు కష్టపడే విధానంలో రేపు మనం గెలుపుకుంటాం. ఈ మధ్యన గ్రూపు పెట్టుకోకూడదు. మీరు ఏ గ్రామంలో కూడా కావాలంటే కూర్చొని సెటిల్ చేసుకోండి. మీకు ఏదైనా మీకు లోన్ కానీ ఏం కావాలంటే మీకు ఇప్పిస్తాం. ఈ రోజు దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ₹1,00,00,000 ఖర్చు పెట్టేది ఎవరి గురించి ఖర్చు పెడతాం, పార్టీ గురించి ఖర్చు పెడతాం. మంచిగా కావాలి. మీకు కూడా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. కార్యకర్తలు కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాను. నేను మా నిర్ణయం చెప్పాను, ఇది సీక్రెట్ వెళ్ళాలి. మా నియోజకవర్గం ఇలా ఎన్ఆర్ఈ చేస్తూ ప్రతి గ్రామానికి ఇచ్చాను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాస్త సంపాదించుకుంటే వాళ్ళకి కొంతవరకు కూడా ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా కొంతవరకు పొదుపు ఉంటుంది. ఆ పొదుపుతో మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి గ్రామంలో ల్యాండ్లతో సహా శివాలయంతో సహా అందరికీ ఎన్ఆర్ఈ కల్పించాను. అదొక మోడల్. ఈ మోడల్ సక్సెస్ అయితే మీకు చెప్దాం, గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వీక్ చేపిద్దాం అనే ఉద్దేశంతో చేశారని చెప్పాను. అదొకటి. రెండవ కూడా చెప్పింది లిక్కర్ చెప్పారు. లిక్కర్ మా దగ్గర సిండికేట్ లేవు. సిండికేట్ పెట్టాలంటే కుదరదని చెప్పాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కమిటీ వేసాను. ఎందుకంటే దాదాపు 300 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది కూడా ఆయన చెప్పాను. నేను సపోర్టే చేయలేదు. సిండికేట్ అలాగే పార్టీ అంటే మీకు ఇష్టం ఉండాలి. అంతేగాని నా సొంతంగా చట్టం చేస్తాను, నా సొంతంగా డిసిప్లిన్ చేస్తానంటే నడుస్తానంటే కుదరదు. అలాంటి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎవరితో నన్ను చూసుకోండి. నాకు అంటే ఎమ్మెల్యే చూస్తాను, ఎమ్మెల్యే ఆయన చూస్తాడు అనేటువంటి 2 గుమ్మాలకి వెళ్ళడం ముందే కట్ చేస్తాను. నేను క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అంతే.
రెండు గుమ్మాలకి మేము చేస్తాం, ఎమ్మెల్యే మా కాపు వస్తారు, రామకృష్ణ గారు అక్కర్లేదు అని అనుకుంటే ఎమ్మెల్యే కాపు గారు, నేను కాపు గారు, మీరు రోడ్డు మీద పడతాను చెప్పేసి దాంట్లో అనుమానం లేదు. పార్టీకి ఎంత సిన్సియర్గా చేస్తున్నారో, గొడవ లేకుండా ఏం చేసుకుంటున్నారు మీరు, అదే ముఖ్యం. మీకు ఏది కావాలంటే చేసి పెడతాము. మీకు ఒకవేళ ఏదైనా ఒకసారి తక్కువ ఇచ్చినా ఒకసారి ఎక్కువ ఇచ్చేటట్టుగా చూస్తాము. అన్నీ కూడా అందరికీ న్యాయం చేస్తున్నాం. అందరూ కష్టపడ్డారు మన నేర్చుకున్నారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నష్టం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయికి చేరుకుందని ఇవాళ మంత్రి రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆరోపించారు. పునర్విభజన కోలుకొని దెబ్బతీస్తే జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. జలవనరుల ప్రాజెక్టుల ప్రగతిని మంత్రి వివరించారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కొండనిచ్చినా కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతతోటో, పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధంగా దానికి ఉదాహరణే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద, మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో ఆ సిల్ట్ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమాజం స్థాపనకు కృషి చేస్తూ ఉందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ ఎన్నెన్నో దుష్ప్రచారం సాగించిన వారికి మోదీ జనరంజక పాలన చెంపపెట్టు అని ఆమె అభివర్ణించారు. రాజమండ్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన పురంధేశ్వరి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన పురంధేశ్వరి అంబేద్కర్ ఆశయాలను 100% బీజేపీ పాటిస్తూ దేశ అభివృద్ధిలో వడివడి అడుగులు వేస్తుందన్నారు. దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం, భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ తోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ, ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశ మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది, అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి, లౌకికవాదం కావచ్చు, అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయటం కావచ్చు, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు, ఇవాళ నేను ప్రధాని అయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది,
లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కర్ణాటకకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివ గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని, అందుకే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని, అందుకే అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్లారని, అక్కడ ఉజ్జయిని 7 సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటన చూసి ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఇది ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగ్గా ప్రజలు చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని తెలిపారు. సమీపిస్తా ఉంది వర్షాకాలం. నగరంలో పారిశుధ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేస్తున్న కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు ఎప్పుడు కూడా ఇలా నాకు తెలిసి ప్రెస్ మీట్ వర్షాకాలం వస్తున్నప్పుడు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులని కూర్చోపెట్టుకొని సమీక్షించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీసెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉందన్నది ప్రజలకి తెలియజేసిన కార్యక్రమం అయితే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏనాడు చేయలేదు. ఈ రోజున అవగాహన కలిగిన కూటమిగా, మరి ముఖ్యంగా 3 సార్లు కౌన్సిల్ని సమర్థవంతంగా నడిపించిన తెలుగుదేశం పార్టీ అనుభవం కలిగిన పార్టీగా, మరి ఆ అవగాహనతో శానిటేషన్ సిబ్బందితో వర్షాకాలం సమీపిస్తూ ఉంది. డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే, డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి 1 feet to 3.5 feet, సుమారు అవి 29,092 మీటర్లు ఉన్నాయి. వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీతోటి చేసే కార్యక్రమం సుమారు 45,518 మీటర్లు ఉన్నాయి. చివరిగా జేసీపీతో అంటే 3.5 అంటే 3.5 మీటర్స్ నుంచి అబోవ్ ఉన్న డ్రైన్స్ సుమారు 10,377 మీటర్లు ఉన్నాయి. వాటిని జేసీబీతో చేస్తారు. అలాగే ఇంకా జేసీబీతో కాకుండా ఈ డ్రైన్స్ ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటికి టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఉంది. ఆ టెండర్లు పిలిచే వాటిని సుమారు 10,766 మీటర్లు టెండర్ కూడా పిలిచే కార్యక్రమం ఉంటుంది. టెండర్ పిలవడం జరిగింది, ఎలకేషన్ జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు శాంతియుత ర్యాలీలతో కేంద్రానికి తమ నిరసన తెలియపరుస్తున్నారు. చట్ట సవరణ వల్ల తమ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన ఆస్తులు కబలించే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చుతున్న ముస్లింలు కేంద్ర ప్రభుత్వం మత స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, సమానత్వం, రాజ్యాంగ విలువల్ని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జామా మస్జిద్ నుండి మొదలైన ర్యాలీ అబిస్ సెంటర్ మీదుగా శ్రీ కన్యాకూడలి వరకు కొనసాగింది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరి ఏప్రిల్ 2వ తారీఖున వక్ఫ్ సవరణ 2020 చట్టాన్ని తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి. ఇది ముస్లింల యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది. ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ వక్ఫ్ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 25, 26 ఆర్టికల్కి అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది. మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే,
మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి. అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. జనసేన పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి అన్నారు. విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక కిట్లను పంపిణీ చేసే కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏ పార్టీలో లేని విధంగా పార్టీ కార్యకర్తలకు సభ్యత్వాలతో పాటుగా క్రియాశీలక సభ్యత్వాలు ఇచ్చి వారి కుటుంబాలకి వారి జీవితాలకి భరోసా కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ అని, పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు ఉన్న వారికి ప్రమాద బీమా అందిస్తున్న అసలైన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తలకు ఉచిత రీతిన సత్కరించి పార్టీ సభ్యత్వ కిట్లను అందించారు. ఈ సందర్భంగా పాలవలస యశస్వి మాట్లాడారు. జనసేన పార్టీలో గత 10 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణీ చేస్తున్నారని, అయితే ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు చేసిన కార్యకర్తలకే నేరుగా కిట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గరా నాయ్యలు, పార్టీ నాయకులు రౌతు సతీష్, బొబ్బాది చంద్రి నాయుడు, యోగేష్, రవితేజ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం మన పార్టీ ఆఫీస్ లో హెడ్ క్వార్టర్స్ లో ఈ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రత్యేకమైన కొన్ని ఫీచర్స్ ఈసారి 4వ విడతలో కొన్ని అద్భుతాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, దాదాపు 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష అన్నది మొదలయ్యింది. ఆ దీక్షకి సంబంధించిన ప్రతిఫలమే ఈ రోజు మనందరం కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఒక భాగంగా ఉండడానికి ముఖ్యమైన ఉద్దేశం రాజకీయ ప్రక్షాళన. రాజకీయ ప్రక్షాళన అంటే మనందరం కూడా ఉన్న ఈ సొసైటీలో ఉన్న మార్పుల కోసం ఆయన ఏదైతే దీక్ష తీసుకున్నారో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, దానికి ఆయన శ్రీరాముడైతే మనందరం ఉడతా భక్తిగా అందరం కూడా తమ తమ స్థాయిలో అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం అన్నది గట్టిగా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో మోడల్ స్కూల్, బేసిక్ ప్రైమరీ స్కూల్ పేరుతో విభజించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఇలా విభజన వల్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఉపాధికి ఎసరు పడే ప్రమాదం ఉందని సిఐటియు నేతలు ఆందోళన వెలిబుచ్చారు. మిడ్ డే మీల్స్ వర్క్ విషయంలో సర్కార్ సానుకూలత ప్రదర్శించాలని కోరిన కార్మిక సంఘం నాయకులు ఈ మేరకు పెద్దాపురంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కనక సుబ్బలక్ష్మి, సత్యవతి, లక్ష్మి, గడిగట్ల సత్యబాబు, నీలపాలు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అటు డాక్టర్ అప్రూవల్ ద్వారా తీసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర గారు వచ్చారు. ఆయన 1000 రూపాయల వేతనం ప్రకటించారు. ఆ 1000 రూపాయల వేతనంతోనే మేము 2007 వరకు కూడా పనిచేసాము. తర్వాత మళ్ళీ 3000 రూపాయలు వేతనం చేశారు. వేతనం చేసిన తర్వాత కూడా అవి కూడా నెల తరబడి రాలేదు. పిల్లల కుటుంబ కాస్ట్ పెంచకంటేనే గోరుముద్ద అనే పథకం, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పక్కా చేపమ్మ మధ్యాహ్న భోజనం పథకం అని పథకాలు మారుస్తున్నారు తప్ప పథకాలకు తగ్గట్టుగా వేతనాలు బడ్జెట్ మాత్రం పెంచట్లేదు. అయినా సరే మేము అవన్నీ ఓపు పెట్టుకొని పనిచేస్తాం. ఇప్పుడు ఒక ఇంట్లో అన్నీ కూడా మా పిల్లలకు పెట్టకపోయినా వాళ్ళు కూడా మా పిల్లల లాంటి వాళ్ళు మా ఇంట్లో వస్తువులతో సహా తాకట్టు పెట్టి పనిచేస్తాము. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో స్కూల్ మెచ్చి చేయడం వల్ల స్కూల్ ఆయాలు కానీ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఇప్పుడు రోడ్లు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దాపురం ఓన్లీ గ్రామంలోనే 20 మంది, మండల వ్యాప్తంగా కూడా చుట్టూ ఇంకా అనేకమైన స్కూళ్ళు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న స్కూల్లో ఉన్న పిల్లల్ని వేరే స్కూల్కి తీసుకెళ్ళి మధ్య చేశారు. ఆ స్కూల్ పిల్లలకే అక్కడ వండి పెట్టాలన్నారో అక్కడ మధ్యాహ్నం భోజనం పథకం పనిచేస్తున్న వర్కర్ కానీ ఆయా కానీ హెల్పర్ కానీ పరిస్థితి ఏంటి? దీని మీద చర్య తీసుకోకపోతే కనుక మేము ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇది ఎంతవరకు ఆగే సమస్య కాదు. దీని మీద మాపై మీరు దృష్టి ఉంచి దీని మీద సరైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తమ ఈదుల్లో ఉండే పిల్లలు, తమ చుట్టుపక్కల ఉన్న పిల్లలను ఆశిస్తూ వాళ్ళకి వండి పెడుతూ ఎంతో సాధారణంగా వాళ్ళు ఈ వర్క్ చేశారు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ని మిర్చి చేయడం వల్ల ఒక స్కూల్ నుంచి పిల్లలను ఇంకో స్కూల్లో మారుతున్నారు, ఒక స్కూల్లో టీచర్లు ఇంకో స్కూల్లో మారుతూ ఈవేళ ఒక 2 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళందరం కూడా
మార్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. కానీ ఈ మార్చే క్రమంలో ఏవైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని పరిస్థితి పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎలాగైతే పిల్లల్ని మార్చి స్కూల్ టీచర్లు మారుతున్నారో అలాగే ఈ మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు చేస్తున్న స్కూల్లో కార్మికులు కానీ స్కూల్ ఆయాలు కానీ వేరే స్కూల్కి మార్చి వాళ్ళకు కూడా ఉపాధి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలా చేయని నేరల సిఐటిగా వాళ్ళు చేసే పోరాటానికి అన్ని మద్దతులు ఇస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం సిఐటి ముందు పనిచేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అచ్యుతాపురంలోని మండల కాంప్లెక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు 4 మండలాల నుండి కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు జన్మదిన కేక్ ను నాయకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కోలాటం విజేతలకు బహుమతులతో పాటుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ లాలం భవానీ, రాజన్న సన్యాసి నాయుడు, నాయకులు బి జగన్నాథం, బుద్ధ నాగ జగదీశ్వరరావు, దూలి రంగ నాయకులు జనపరెడ్డి నరసింగరావు, బయలపూడి శ్రీరామదాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, మోటూరి శ్రీవేణి, పీలా తులసిరాం, రాజన్న నానాజీ, నీరుకొండ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన నిండు 3 ఏళ్ళు ఇంకో 10-20 సంవత్సరాలు కలుపుకొని బతికి మనందరికీ బ్రహ్మాండంగా మనకి ఆంధ్రప్రదేశ్ కి దేశానికి సేవ చేయాలని ఆ భగవంతుని ఆ తల్లిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో కోటమంతా కలిసే ఉంటది ఎట్టి పరిస్థితుల్లో, దానికోసం 100 కాదు 1000 మెట్లు కూడా తగ్గడానికి నేను ఒక ఎమ్మెల్యేగా నేను రెడీగా ఉన్నానని చెప్పి ఆయనకి వాగ్దానం చేస్తూ ఈ సభా వేదికగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని మరొకసారి కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. మనకు కావాలి, ఆయన కింద మనం పనిచేయాలి, మన ప్రాంతాన్ని మనం. అనకపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ బుద్ధ శ్రీనివాసరావు హల్చల్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నాకు అధికారుల దగ్గర నుండి న్యాయం జరగలేదని మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. అక్కడ ఉన్న రూరల్ ఎస్ఐ రవికుమార్ చూసి వెంటనే ఆయన దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకుని ఎటువంటి అఘాయిత్యం చేసుకోకుండా ఆపారు. అప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు తెలియపరచగా దానికి సంబంధించి అధికారి వచ్చి ఆయనతో మాట్లాడి శనివారం నాడు మీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే బుద్ధ శ్రీనివాసరావు అధికారులకు చెప్పిన మాటకి ఒప్పుకున్నారు. నాకు జరిగిన అన్యాయం శనివారం లోపు జరగలేని పక్షంలో నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. ఇక్కడ ఒకటి చెప్తే అక్కడ ఒకటి చేస్తారు, సీఎస్ స్పందించరు. దారుణం అనేది దుర్మార్గం. కనీసం మానవత ఉన్నది యాంటీ క్యాప్టెన్సీ 4 నెలలు 6 రోజుల పరిష్కారం 4 నెలలు అప్పటికి 4 నెలలు అండి. 2006 రికార్డు దాని పక్కన చేస్తే 3 రోజులు అండి. 3 రోజులు సీఎం గారిని కూడా స్పందించాలి, లేదా గవర్నర్ గారిని స్పందించి న్యాయం చేయాలి. గవర్నర్ గారికి అంతా తెలుసు, ఎక్కడ చూడండి లేదు నాకు న్యాయం కదా గవర్నర్ గారి భూమి మొత్తం అలకేస్తున్నారు. భూములు కూడా అడిగితే సంపాదిస్తారు. సాక్షి ఇక్కడే ఉన్నాడు. మన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అటాక్ చేశారు. అధికారులు ఏం చేయాలి? నీకు అది న్యాయం చేయాలి. 2006 ప్రకారం ఎలా చేసి చేయాలండి జాయింట్ యాక్షన్. పోలీసులు రెవెన్యూ చెప్తే నేను గోడ కట్టించుకుంటాను. సీఎం ఆఫీసులో కూడా నాకు అదే హామీ ఇచ్చారు. శ్రీనివాస్ గారు మీరు ఎంత శోభ అనిపిస్తున్నారు, కాలు చూస్తే హ్యాండిక్యాప్టర్ అయినా మిమ్మల్ని ఎంత బాధపడుతున్నారు కాబట్టి అధికారులు మీరు ఈసారి మీకు భూమి కలిసి ఇచ్చేస్తారు, మీరు గోడ కట్టించుకోండి, ఆ శని మీకు ఉండకూడదని చెప్తే నేను దానికి ఓకే అయ్యాను. వీళ్ళు చేయాలి కదండి వ్యాపారం. మీ భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. మేము సెంట్లు ఆక్రమించారండి. ఒక్క సెంటు వాళ్ళు ఆక్రమించాలని తెలిస్తే భయపేసినట్టండి. ల్యాండ్ వాల్యూ పెరగవాలండి. ఇదంతా నేను లాభం అవ్వడం అవసరం లేదండి. నిజంగా పక్కుంటే 2015 ఎందుకంటే ఆపలేదు. 2015లో మా అమ్మ ఆటాధారం ప్రకారం నెంబర్ వచ్చేది. ఇవన్నీ మినిస్టర్ గారు లెటర్ వచ్చేదట. కలెక్టర్ గారు జేసీ గారు అప్పుడు జేసీ మేడం ఇక్కడ ప్రెసిడెంట్ చేశారు. జేసీ గారు కప్పిప్పారు. జేసీ గారు కప్పిస్తే జేసీ గారు న్యాయం చేశారు. ఆ ప్రకారంగా నాకు వచ్చాయి పాస్బుక్లు కూడా. ఆ టైంలోనే ఈ దుర్మార్గులు ఆపరించి స్టార్ట్ చేశారు. అది నుంచి ఫస్ట్ నుంచి బెదిరింపులు దౌర్జన్యాలు సార్. ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి
గురుగారు మీరు రకంగా అనుకోండి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏదో ఎడ్యుకేట్ చేపిస్తారు ఆరంభ కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టి మన సభ్యులు కాదు. నేను ఆర్టీకి ఆఫీసర్ సీఎంఏ ఆఫీస్ కూడా 2 సార్లు వెళ్ళాను. అయితే శ్రీనివాస్ గారు నేను బాధ నాకు తెలుసు మీ సబ్మిట్ చేసి నీకు అప్పచెప్పేస్తారు కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఇచ్చిన తర్వాత నువ్వు గోడ కట్టేసుకో. ఆ దుర్మార్గులు మంచిగా కాదు, ఇన్ని కంప్లైంట్లు కనబడతారు అక్కడ. నేను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు ఉన్నాయి సార్, నిజం చెప్తాను. అది ఎందుకంటే ఇంత నాకు ఇంత అవసరమా? చూడండి సార్, పక్కాగా చూడండి అన్ని అయిందండి. అప్పుడు కొలత కొలిసి నేను సివిల్ మ్యాటర్ కాదు, పక్క క్రిమినల్ కేసు. పక్క క్రిమినల్ అండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పట్టించుకోలేదండి. అమ్మోరు ఆభరణాలకే భద్రత కురవడింది. దొంగలకు భయం భక్తి లేకుండా పోయింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారం దుర్గమ్మ గుడి ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గుడిలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. 3 జతల మంగళ సూత్రాలు, వెండి కిరీటం, కాసుల పేరు అపహరణకు గురైంది. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంటి మామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఏపీకి నష్టం. మాజీ సీఎంపై నిమ్మల ధ్వజం. శ్రేణులకు యనమల శుతిమెత్తని హెచ్చరికలు. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని సంకేతాలు. అంబేద్కర్ ఆశయ
స్ఫూర్తితో మోదీ పాలన బీజేపీపై దుష్ప్రచారంపై పురంధేశ్వరి మండిపాటు. అనకాపల్లి జిల్లాలో ముస్లింల శాంతి ర్యాలీ వక్ఫ్ సవరణ చట్టంపై పునరాలోచనకు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.